హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిపి, అధికారులతో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్మడి సమస్యల పరిష్కారానికి. అయితే ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డితో తెలంగాణతో ఈ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజున రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని చంద్రబాబు నాయుడు తాకట్టు పెడుతున్నాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రారంభించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ పెట్టి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హక్కులు మొత్తం తాకట్టు పెట్టేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ పోలవరము ఎందుకు, పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ఎలా నష్టం జరిగింది, ఈ విషయాలను పక్కన పెడితే ఎప్పుడైతే 7 మండలాలకు సంబంధించి తెలంగాణ మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపారో విభజన తర్వాత 2014 ఎన్నికల తర్వాత, వాటిల్లో 5 గ్రామాలని తిరిగి తెలంగాణకి ఇచ్చేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. దీనివల్ల పోలవరం పూర్తిగా ఇబ్బందులకు గురైద్ది. రేపొద్దున పోలవరం ముంపు ప్రాంతాలు వాళ్ళ దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా పోలవరానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆరోపణ చేశాడు. అసలు మొత్తము ఈ 7 మండలాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కలిసి అవి తిరిగి మన తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారు. 5 గ్రామాలు ఇచ్చినా సరే నష్టమే అనేటువంటి విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త అంశాన్ని లేవనెత్తింది. భద్రాచలానికి సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి కన్నాయిగూడెం, గుండాల, ఏటపాక, పురుషోత్తపట్నం, పిచ్చుకలపేట గ్రామాలు ఈ 2014లో ఆర్డినెన్స్ ద్వారాగా అప్పుడు వచ్చినటువంటి 7 మండలాలు ఇవి కూడా వచ్చాయి. ఇప్పుడు 7 గ్రామాలనైనా మాకు ఇది భద్రాచలము గుడి పరిధిలో ఉంటున్నాయి, ఇవి ఖచ్చితంగా మీరు మాకు తిరిగి ఇవ్వాలి అనేటువంటి దాని మీద తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్నటువంటి మాట. ఇది ఈ విధంగా ఇస్తే మాత్రం పోలవరం మనకి ఇబ్బందులకు గురవుతాయని ఆంధ్రప్రదేశ్ చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. అసలు 7 మండలాలు తిరిగి వాళ్ళు అడిగారా, అసలు లేదంటే 5 గ్రామాలు అడిగారా, ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ఏం చెప్పారు, ఏం చర్చలు జరిగినాయి, ఇవి వెల్లడించట్లేదు. అంటే వెల్లడించట్లేదంటే దీని వెనక కుట్ర కోణం ఉంది అని అంబటి రాంబాబు ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే భద్రాచలం అసలు రెవెన్యూ డివిజన్ అనేటువంటిది మద్రాసు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు గోదావరి జిల్లాల పరిధిలో ఉండేది ఇది, ఈ రెవెన్యూ డివిజను అనేటువంటిది ఒక ఆరోపణ. 1956లో హైదరాబాదు రాష్ట్రం విలీనం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా భద్రాచలం రెవెన్యూ డివిజన్ అప్పుడు ఇది హైదరాబాదు పరిధిలోకి అది వెళ్ళింది. ఆంధ్ర రాష్ట్ర భద్రాచలం రెవెన్యూ డివిజన్ వాళ్ళు కలుపుకున్నారు అని చెప్పేసి దీని మీద ఆరోపణ ఉంది. 1958లో ఒక పడవ ప్రమాదం జరిగింది. దాని మీద కాకినాడ దూరంగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు అని. కానీ అది అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అసలు భద్రాచలం గుడి కూడా కావాలని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడుగుతున్నటువంటి మాట. సరే, ఎవరికి ఇప్పుడు ఆల్రెడీ 7 మండలాలు వచ్చాయి పోలవరానికి సంబంధించినటువంటి ఇవి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రుల చర్చల తర్వాత, 2 ముఖ్యమంత్రుల చర్చల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీస్తున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ మనకి ఇవ్వాల్సినటువంటి 9th 10th షెడ్యూల్ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఇవ్వకపోగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతోంది, పోర్టుల్లో వాటా అడుగుతోంది, తీర ప్రాంతాల్లో వాటా అడుగుతోంది. ఇవన్నీ మీరు ఇచ్చేస్తారా? పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి దాంట్లో గ్రామాలను వాళ్ళు భద్రాచలం రెవెన్యూ డివిజన్లో కొన్ని గ్రామాలను అడుగుతున్నారు, ఇచ్చేస్తారా? ఇద్దరు కలిసి కూడబలుక్కొని గురు శిష్యులు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు అనేటువంటి విధంగా, చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వాదనను తీసుకొచ్చింది. అందుకే అసలు వీళ్ళు ఏం సాధించింది లేదు, ఊరిక కమిటీలు వేశారు. గతంలో షీలాబేడి కమిటీ ఉంది, కొంత చర్చలు జరిగాయి, మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేదో మళ్ళీ కొత్త కమిటీలు వేసి ఇది కాలయాపన చేయడం తప్ప ఇంకొకటి ఏముంది? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య పరిష్కారం చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చర్చల తర్వాత కొంత ముందడుగు పడింది. ఇప్పుడు వీళ్ళు మధ్యలో వచ్చి మళ్ళీ మొదలుకు తెచ్చారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాదన. నిజంగా మరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి హక్కులకు అన్యాయం కలిగించేటువంటి విధంగా తీర ప్రాంతంలో పోర్టుల్లో భాగస్వామ్యము, తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగస్వామ్యము ఏది తెలంగాణకి, లేదు అంటే భద్రాచలం రెవెన్యూ డివిజన్లో మండలాలు కానీ గ్రామాలు కానీ తెలంగాణకు అందించేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకి ప్రభుత్వం ఏ విధంగా ఏంటి సమాధానం ఇస్తుంది అనేటువంటిది మాత్రం ఒక పెద్ద చర్చ ప్రారంభమైంది.